आचार्य गुणालक्ष्मण बाबूजी आचार्य गुणालक्ष्मण बाबूजी सर ఒక నిమిషం गुणालक्ष्मण बाबूजी आजगालू आचार्य गुणालक्ष्मण बाबूजी सर 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 ఇక్కడ జోహార్ జోహార్ ఆచార్య గుండాలక్ష్మణ బాబు గారి పద్మశాల ఆచార్య గుండాలక్ష్మణ బాబు గారి జయంతి సందర్భంగా ఈ రోజున మంత్రివర్యులు లక్ష్మీగారికి మరియు జయచల్ శాసనసభ్యులు సునీల్ ప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ గుండాలక్ష్మణ బాబు గారి ఆశయాలు బలహీన వర్గాల ఉన్నతి కోసం పోరాడి తన జీవితాన్ని త్యాగం చేసి తెలంగాణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి గుండాలక్ష్మణ బాబుజీ. అటువంటి గుండాలక్ష్మణ బాబుజీ పద్మశాలి జిల్లా కావడం మాకెంతో ఆనందదాయకం. ఈ రోజున పద్మశాలి సేవా సంఘం తరఫున మేమందరం కూడా ఆయనకు ఘనమైన నివాళులు అర్పించి ఆయనకు తెలంగాణ సాధన వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత వారు లేకపోవడం మనకు దురదృష్టకరం. ఆయనకు ఈ తెలంగాణను అంకితం చేస్తూ ఆయనకు ఒకసారి ఆయన పాదాలకు నమస్కరిస్తూ తెలియజేస్తున్నాం. జై మార్కండేయ. కీలక పాత్ర వహించి ఈరోజు తెలంగాణ ఏర్పడంలో వారి సేవలు ఎన్నో ఉన్న విషయాన్ని ప్రజలందరూ కూడా తెలుసు. మరి వారు తెలంగాణ ఏర్పడిన తర్వాత లేకపోవడం కొంత బాధాకరమైన వారి జీవితాంతం కూడా ప్రజాసేవకై నిస్వార్థంగా నిరాడంబరంగా గాంధేయవాదాన్ని కొనసాగిస్తూ గడపడం అనేది యువతకు ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. 110వ జయంతి సందర్భంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఎంతో ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంలో జగిత్యాల పట్టణానికి జిల్లా కేంద్రానికి వచ్చేసి నడిపొడ్డున మార్కెట్ మందిరం వద్ద ఉన్న ఆచార్య కొండలక్ష్మణ బాబుజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన గౌరవ మంత్రివర్యులు శ్రీ అబ్దుల్ లక్ష్మణ్ కుమార్ గారికి జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ కొండలక్ష్మణ బాబుజీ గారి ఆశయాలను కొనసాగిస్తూ ఇంకా కూడా రాష్ట్రంలో మన ప్రాంతం కావచ్చు రాష్ట్రం కావచ్చు దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పి నేను ఇక్కడ కోరుతూ మరొకసారి ఈ కొండలక్ష్మణ బాబు జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తాము. ఇందులో పాల్గొన్న పద్మశాలి సంఘ నాయకులు పట్టణ ప్రముఖులు అందరికీ కూడా పాత్రికేయ మిత్రులకు అధికారులకు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. జగిత్యాల జిల్లాలో ఆచార్య శ్రీ కొండలక్ష్మణ బాబూజీ గారి యొక్క జయంతి కార్యక్రమానికి ఒక మహనీయుడు దేశంలో ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి స్వాతంత్ర సమరయోధుడు. ప్రత్యేక తెలంగాణ మలి దశలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి అవుతుంది, మన ప్రజలు ఏ విధంగా అభివృద్ధి అవుతుంది అనే విషయంలో కూడా గొప్పటి ఆలోచన పరంగా ఉన్నట్టు మహనీయుడు. వారి జయంతి సందర్భంగా 110వ జయంతి సందర్భంగా వారి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ స్థానిక శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా మార్కండేయ వారసులు కొండలక్ష్మణ్ బాబూజీ వారసులు, పద్మశాలి సంఘానికి సంబంధించిన కుల బాంధవులందరూ కూడా పేరు పేరున
మంత్రి గారు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక మహనీయుడు ఆ రోజు ఆయన యావత్తు ఆయన ఉన్న ఇల్లును ఆయన స్థలాన్ని కూడా అప్పుడున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి ఉద్యమకారులు వారికి ఇక్కడి నుంచే మీరు తెలంగాణ ఉద్యమాన్ని మన దశలో మొదలుపెట్టాలి, మన ప్రత్యేక తెలంగాణ సాధించుకోవాలని చెప్పి గొప్పగా ఆలోచన చేస్తున్నటువంటి మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. మరి వారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు మా పద్మశాలి కుల బాంధవులు కానీ, మా సోదరి మంది కానీ, మా శాసనసభ్యులు అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ యొక్క పద్మశాలికి సంబంధించినటువంటి మా కుల బాంధవులకు సంబంధించినటువంటి కష్టమైనా ఏ ఇబ్బంది అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా రాష్ట్రంలో కానీ జిల్లా పరంగా కానీ ఈ సంఘాలకు అన్ని విధాలు కూడా మద్దతుగా ఉంటామనే విషయాన్ని కూడా మరొకసారి మనవి చేసుకుంటూ ఈరోజు మా పద్మశాలి కుల బాంధవుల పక్షాన గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ఆ మహనీయుడు మరొకసారి మంత్రిగా మనస్ఫూర్తిగా వారి చేసిన సేవలు భరించుకునే విధంగా ఇలా జగిత్యాల ప్రధాన కూడెల్లో వారి యొక్క విగ్రహాన్ని స్థాపించి వారి జయంతిన ఈరోజు మన అందరం కూడా వారిని స్మరించుకుంటూ వారు చేసిన తెలంగాణ ఉద్యమంలో వారు చేసిన పోరాటం కానీ వారి యొక్క ఆలోచన విధానాన్ని కానీ మన రాష్ట్రం మనకు ఏర్పడితే మన అన్ని విధాలా మన ప్రాంతం బాగుపడుతుంది అనేటువంటి వారు మొదటి నుంచి కూడా ఒక తెలంగాణ వాది, స్వాతంత్ర సమరయోధుడు, మహనీయుడు, ఒక గొప్ప నాయకుడు, ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించిన గొప్ప నాయకుడు. వారిని ఎప్పుడు కూడా మర్చిపోలేమనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మరొకసారి వారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ మరొకసారి అందరికీ